ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, జనవరి చివరి వారం నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 వన్‌డే సిరీస్‌ల కోసం మరికొన్ని గంటల్లో టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం ఈ 2 టోర్నీలకు జనవరి 11 నాటికి టీమిండియాను ప్రకటించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా టీమిండియాకు ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 వన్‌డే సిరీస్‌లు చాలా కీలకం. అయితే ఈ 2 సిరీస్‌లు ఛాంపియన్ ట్రోఫీలో ఎవరికి చోటు దక్కుతుందనే క్రమంలో, ఎవరు బయటికి వచ్చేస్తారనే క్రమంలో చాలా సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో ఊహించని ఒక ట్విస్ట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. సెలక్షన్ కమిటీ వాళ్ళ ఒక ఊహ గనక చూసుకున్నట్టయితే, కేఎల్ రాహుల్ ఆ వన్‌డే సీరీస్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే, వన్‌డే సీరీస్‌లో రాహుల్‌కు విశ్రాంతినివ్వడం ఖాయమని అర్థమవుతోంది. ఎందుకంటే, టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి వన్‌డే సీరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితిలో రాహుల్ విశ్రాంతి తీసుకోవడానికి చాలా సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కావడం ఖాయమైతే, ఇంగ్లాండ్‌తో వన్‌డే సీరీస్ ఆడితే సన్నాహక పరంగా అతనికి జట్టుకు మేలు జరిగేదే. అయితే వన్‌డే సీరీస్ నుంచి అతను విశ్రమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి సంసిద్ధత లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీకి వెళ్ళటం రాహుల్‌పై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుంది. అందుకని టోర్నీలో రాహుల్ పేలవమైన ప్రదర్శన కనబరిస్తే అది అతనికే కాదు జట్టుపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే రాహుల్‌కు సెలక్షన్ బోర్డ్ విరామం ఇవ్వడానికి కారణం కూడా ఉంది. రాహుల్ భార్య అబ్దియా శెట్టి త్వరలో బిడ్డను జన్మనివ్వబోతోంది. అందుకనే విరామం కోరినట్టు అర్థమవుతుంది. కాబట్టి రాహుల్ స్థానంలో ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే ఆటగాడు మరింకెవరో కాదు సంజు శాంసన్. సంజు శాంసన్ అడపాదడపా ఆటల్లోనూ, దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుతంగా అదరగొడుతున్నాడు. ఒకవేళ గనుక సంజు శాంసన్ కాకపోతే ఇక రిషబ్ పంతే. రిషబ్ పంత్ కూడా కంటిన్యూయస్‌గా సీరీస్‌లో ఆడడంతో తనకి చాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే క్రమంలో విశ్రాంతి ఇవ్వాలి కాబట్టి టీ20 ఎటూ ఆడతాడు కాబట్టి వన్‌డే సీరీస్‌కి మేబీ విశ్రాంతి ఇవ్వచ్చు. దాంతో సంజు శాంసన్ ఎంట్రీ కన్ఫర్మ్ అని తెలుస్తోంది వన్‌డేలలో.